కెరీర్ క్లైమాక్స్ కి చేరిందన్నారు. అతడి అత్యుత్తమ ఆట ఎప్పుడో ముగిసిపోయిందన్నారు. ఏజ్ కూడా పైబడుతోందన్నారు. ఫిట్నెస్ కూడా గొప్పగా ఉన్నట్టు కనిపించడం లేదన్నారు. గతేడాది జరిగిన వన్డే సిరీస్ కు ముందు రోహిత్ శర్మ గురించి కొందరు ఇలాంటి కామెంట్సే చేశారు. కానీ హిట్ మ్యాన్ గ్రాఫ్ వన్డే వరల్డ్ కప్ కు ముందు, వరల్డ్ కప్ కు తర్వాత అన్నట్టుగా మారిపోయింది. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ ఆడిన తీరును అభిమానులు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. 11 మ్యాచ్ల్లోనే హిట్ మ్యాన్ 597 పరుగులు చేశాడు. యావరేజ్ 54.27, స్ట్రైక్ రేట్ 125.94. వన్డే వరల్డ్ కప్ లో ఒక సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. ఓవరాల్ వన్డే కెరీర్ యావరేజ్, స్ట్రైక్ రేటుతో పోల్చితే ప్రపంచ కప్ లోనే మరింతగా అద్భుతమైన గణాంకాలు ఉన్నాయి. ఓవరాల్ గణాంకాల కంటే కూడా మెరుగైన రికార్డులను నమోదు చేశాడు. ఓవరాల్ లెక్కలు చూస్తే ఇప్పటివరకు 264 వన్డేల్లో బరిలోకి దిగాడు. 10,709 పరుగులు చేశాడు. యావరేజ్ 49.12, స్ట్రైక్ రేట్ 91.92. వన్డే కెరీర్ లో 31 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 3 డబుల్ సెంచరీలు కొట్టిన ఒకే ఒక్కడు రోహిత్ శర్మే. హిట్ మ్యాన్ తన వన్డే కెరీర్ లో ఏకంగా 8 సార్లు 150కి పైగా స్కోర్లు నమోదు చేశాడు. అయితే గతంతో పోల్చితే ఇప్పుడు రోహిత్ మరింత దూకుడు పెంచాడని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే వన్డే వరల్డ్ కప్ గణాంకాలు, ఓవరాల్ కెరీర్ గణాంకాలను ఎక్స్పర్ట్స్ ఉదాహరణగా చూపిస్తున్నారు. ప్రస్తుతం హిట్ మ్యాన్ హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. ఎలాంటి టెన్షన్ లేదు. టీ20 వరల్డ్ కప్ గెలిచాక రిలాక్స్డ్ గా కనిపిస్తున్నాడు. పొట్టి ప్రపంచ కప్ ను గెలిచిన ఆనందంలో ఉన్నాడు. టీ20లకు ఆల్రెడీ బై చెప్పేశాడు. ఇప్పుడు 2 ఫార్మాట్ల మీదే ఫోకస్ పెట్టేశాడు. శ్రీలంకతో సిరీస్ నుంచే వేటను మొదలు పెట్టబోతున్నాడు. మరింత ఫియర్లెస్ క్రికెట్ ను అభిమానులకు పరిచయం చేయబోతున్నాడు. బ్యాటింగ్ లో ఆరంభం నుంచే టాప్ గేర్ వేయబోతున్నాడు. నిజానికి గతంలో రోహిత్ నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించేవాడు. ముందుగా క్రీజ్ లో సెటిల్ అయ్యేవాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా గేర్లు మార్చేవాడు. 3 డబుల్ సెంచరీలు సాధించిన ఇన్నింగ్స్ లో కూడా అంతే. నిదానంగా మొదలుపెట్టి దూకుడుగా ఇన్నింగ్స్ ను ముగించాడు. అయితే ఇప్పుడు ఆటగాడిగా, కెప్టెన్ గా పరిణతి చెందాడు. కూల్ గా ఉంటూనే ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. టీమిండియాలోని యువ ప్లేయర్లలో స్ఫూర్తి నింపుతున్నాడు. పరుగుల రేస్ లో ఆరంభం నుంచే వేగం చూపిస్తున్నాడు. పవర్ ప్లే పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటున్నాడు. తర్వాతి బ్యాటర్లు మరింత స్వేచ్ఛగా ఆడేలా చూస్తున్నాడు. అందుకే ఇప్పుడు శ్రీలంకలోనూ హిట్ మ్యాన్ నుంచి భారీ ఇన్నింగ్స్ ను అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే మొన్నటి టీ20 వరల్డ్ కప్, అంతకుముందు జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కంటే కూడా రోహిత్ లో ఇప్పుడు దూకుడు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అభిమానులకు పరుగుల వినోదం ఖాయమంటున్నారు. మొత్తంగా లంక టూర్ లో హిట్ మ్యాన్ పై అందరి ఫోకస్ పడబోతోంది.